మహాభారతంలోని మహనీయులు ఎపిసోడ్ 6కి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మహాభారతంలోని ఎంతోమంది మహనీయుల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. కానీ వారి పైన నెగెటివ్ ముద్ర పడింది. అందులోని పాజిటివ్ క్వాలిటీస్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పినట్టు ప్రతి నెగెటివ్లో పాజిటివ్ని చూడడం, రైట్? చీకటిలో కూడా వెలుగుని వెతకడమే ఒక జ్ఞానవంతుడి లక్షణం అని చెప్పారు. అదే ఈ ప్రోగ్రాం ద్వారా మనం అందిస్తున్నాం. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సద్గురు ఫౌండేషన్ ఫౌండర్ మరియు కళల శాస్త్రం మీద, కర్మశాస్త్రం మీద ఎంతో పరిశోధన చేసి ఎంతోమందికి ఆత్మ విజ్ఞానాన్ని అందిస్తున్న వంశీకిరణ్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సో మరి ఈరోజు మహనీయుడు ఎవరికి తెలుసుకుందాం సార్? కర్ణుడి దగ్గరికి వెళ్దాం. మిత్రుడితో స్టార్ట్ అయింది. సరే. రైట్ సార్. ఏంటి సార్ కర్ణుని స్టోరీ? కర్ణుడు క్యారెక్టరు, కర్ణుడు ఆత్మ చాలా గొప్పది. కర్ణుడు ఆత్మ చాలా ఉన్నతమైన ఆత్మ. అందుకే కృష్ణుడు ముగ్గురినే దోషులుగా చూస్తాడు మహాభారతంలో. 1 కర్ణుడు, 2 ద్రోణాచార్యుడు, 3 భీష్ముడు. కర్ణుడు అడుగుతాడు, చేసిందంతా వాళ్ళైతే నన్ను తప్పు పడతావేంటి అంటాడు. వాళ్ళ అదిగాక ఇంకేం చేస్తారు అంటాడు కృష్ణుడు. వాళ్ళ స్థాయి ఆత్మస్థాయి అది. కానీ హయ్యర్ సోల్ కర్ణుడు. సరే, అతని పాస్ట్ అదంతా పక్కన పెడదాం. అతను ఎలా పుట్టాడు అనేది అక్కడ నుంచి తీసుకుందాం. అది మెయిన్ ఇంపార్టెంట్. పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన ఓ దురదృష్ట జాతకుడు కింద తెద్దాం. అతని పాస్ట్ కర్మను బట్టి అది ఉంటుంది, అది వేరే డిజైన్ అది. సో ఏదేమైనా కర్ణుడు ఒక తల్లికి పెంపకానికి వెళ్తాడు. తక్కువ కులంలో వాళ్ళ దాంతో పెరుగుతాడు. ఆ రోజుల్లో కులమతాల ఎక్కువగా ఉండేది. వృత్తి కూడా వాళ్ళ కులాన్ని బట్టి ఉండేది. ఏ కులం వాడు ఆ వృత్తే చేయాలని ఒక రూల్స్ ఉండేవి. ఓకే. ఇతని ఆత్మలోనేమో వీరత్వం ఉండేది. ఇతనేమో బాణం పట్టుకునేవాడు. ఫిజికల్గా పెంచబడిందేమో వృత్తి ధర్మంలో. వృత్తి ధర్మం వేరే. ఏంటి వృత్తి అంటే బండి నడపటం, డ్రైవర్. వాళ్ళ నాన్నగారు డ్రైవరు. నాన్నగారు డ్రైవర్ అయినప్పుడు కొడుకు డ్రైవర్ అవ్వాలి. ఆ రోజుల్లో ఉన్న రూల్స్ అవి. మనం ఇప్పుడు ఆ రోజుల్లోకి వెళ్ళి ఆలోచించాలి, ఇక్కడ నుంచి ఆలోచించకూడదు. ఈ రోజు డ్రైవర్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, కానీ ఆ రోజుల్లో అలా రూల్స్ ఒప్పుకో. సమాజ నియమాలు అలా ఉండేవన్నమాట. అందుకని చాతుర్వర్ణం మా సృష్టం గుణకర్మ విభాగస్య అంటాడు కృష్ణుడు. గుణాన్ని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి విభజించబడింది ఈ వర్ణాలు కులాలు అన్నది. సరే, ఏదేమైనా అలాంటి వాతావరణంలో కర్ణుడు పెరిగాడు. కానీ ఆత్మలో గుణం ఉంటుంది. గుణానికి అది ఆపటం ఎవరి వల్ల కాదు. నిప్పుని లేకపోతే కాంతి నువ్వు ఎన్ని గొడ్లు కప్పినా అది వెలుగు వస్తుంది బయటికి. నిప్పు ఎంత నివురు కప్పినా అగ్నికణం ఉంటుంది. అలాగే ఇతను చిన్నప్పటి నుంచి అస్త్ర విద్యల్లో బాగా ఎవ్వరు గురువు లేరు. సాధన చేసి తను ప్రాక్టీస్ చేసి అలా 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 పెంచుకుంటూ వచ్చాడు. సో అతను అలా డెవలప్ చేసుకుని వచ్చినప్పుడు ఇతనికి చాలా ఇబ్బంది అయిపోతుంది తండ్రికి, అంటే పెంచిన తండ్రికి. అతని తల్లిదండ్రులు వాళ్ళే, ఇంకా అతను ఆ బండి డ్రైవరు అండ్ వాళ్ళ అమ్మగారు, ఇది తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకి. సరే, మొత్తం మీద అతని లైఫ్ అలా వెళ్తున్నప్పుడు ఆ భీష్ముడు బండి డ్రైవర్ ఇతను, వాళ్ళ నాన్నగారు. సో మొత్తం మీద అతను అలా వెళ్తున్నప్పుడు అతనిలో లక్షణాలు భీష్ముడు గమనిస్తాడు. భీష్ముడు గమనించి భీష్ముడు చేసిన బహుశా అప్పుడున్న సమాజ ధర్మాలు అనుకున్నాం కాబట్టి మరి కుదరకపోవచ్చేమో, ఇతను సైన్యంలో తీసుకుని ఉంటే చాలా బాగుండేది. ఓకే. తీసుకోరు. మీ వాడు అస్త్రం పట్టకూడదు, బాణం పట్టకూడదు కదా, అతన్ని దూరంగా పంపించేసే అని చెప్పి చెప్తాడు. అప్పటికే అతను చాలా ట్రయల్స్ చేస్తుంటాడు, పిల్లలందరిలో చూపిస్తుంటాడు. నాకు ఇదిగో బాణం కొట్టడం వచ్చి నిరూపిస్తుంటాడు. రాజుగారి పాదాల దగ్గర ఎక్కడి నుంచో బాణాలతో పూలు తెచ్చేస్తాడు. ఇలాంటివన్నీ వింత వింతవన్నీ చేస్తాడు, ప్రజలందరూ అబ్బురపరుస్తుంటాడు. కానీ భీష్ముడు గమనిస్తాడు. గమనించి అతనికి అది నేర్పకూడదు, ఆయుధం పట్టకూడదు, ఇతను బండి కళ్యాలు పట్టుకోవాలి అని చెప్తాడు. తండ్రి చెప్పినట్టు వింటాడు, మళ్ళీ ఆయుధం తెస్తుంటాడు. సో ఇతన్ని దూరంగా పంపించి అని చెప్తాడు. బహుశా అతన్ని సైన్యంలో పెట్టుకుని ఉంటే మహావీరుడు అయి ఉండేవాడేమో ఈ కురువంశం వైపే. సరే, మొత్తం మీద అటువైపు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను సీక్రెట్గా ఆ విద్యలన్నీ నేర్చుకొని మళ్ళీ తిరిగి వస్తాడు. బయటికి పంపించడం తనకు ఇంకొక ప్లస్ అయింది. దాన్ని ఏంటి అవకాశంగా మార్చుకుని ఇంట్లోంచి పంపించేస్తారు అంతే. అదే అడ్డంకిని అవకాశంగా మార్చుకుని మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఈ పిల్లలందరూ వాళ్ళు ఈ పంచపాండవులు అండ్ కౌరవులు ప్రాక్టీస్ చేసి వాళ్ళ యొక్క శక్తిని ప్రదర్శించే సమయంలో ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత అతని విద్యను చూపిస్తాడు. అతని విద్యను చూపించగానే అసలు నిన్ను ఎవడరా రానిచ్చాడు, నువ్వు కులం తక్కువ వాడివి, ఇలాగా మాటల అవమానాలు పొందుతాడు. ఆ రోజులు అలాంటివి ఎవ్వరు దాన్ని మార్చలేరు.
మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అసలు సమాజంలో విలన్ ఎవరంటే ఏమనుకుంటామంటే పలానా రాజకీయ నాయకుడో లేకపోతే పలానా ఎవరో ఏదో కార్పొరేటరో ఏదో మనం చెప్తాం. అది కాదు. అప్పుడున్న కట్టుబాట్లు. కట్టుబాట్లు. అక్కడ ఏర్పడ్డ ఒకానొక సైకిజం. అంటే నిర్బంధ కట్టుబాట్లు. కట్టుబాట్లు. దాంతో సమాజం అందరూ వాటిని పాటించాలి. ఎవడన్నా వ్యతిరేకంగా ఉంటే వాడిని ఎదిరించాలి. అట్లా అంతే. నడిచేదన్నమాట. అది ఒక వైబ్ అంతే. నెగెటివ్ ఫోర్స్ అంతే. దాన్ని ఆక్రమించేసి ఉంటది. దాన్ని బద్దలు కొట్టుకొని మనం బయటకు వచ్చాం ఈ కాలంలో. ధ్యానం తర్వాత మరింత బద్దలు కొట్టినాం. ఎగ్జాక్ట్లీ. కృష్ణుడు కూడా దాన్ని ఆపడానికి లేదు. ఒకవేళ కృష్ణుడు దాన్ని ఆపినా అతన్నే నెగిటివ్ అంటారు. ఇతను కూడా మా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటాడు. సో అందుకని ఫైనల్గా కర్ణుడు ఎంత అవమానాలు పొందేవాడంటే ఈ మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్న చైల్డ్ పేరెంటింగ్లో లాగానే ఇది కూడా చిన్నప్పటి నుంచి అవమానాలతో పెరిగాడు. తల్లి లేదు గైడ్ చేయడానికి, తండ్రి లేడు, తల్లిదండ్రులు లేకుండా పెంచబడ్డాడు. బయటికి వెళ్ళాడు. సో మొత్తం మీద అంటే అతను పెంచిన తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. అంతవరకు ఓకే. సో ఎనీవే అతను ఒక ఎలాంటి అట్మాస్ఫియర్లో తయారయ్యాడంటే ఒక మిలిటెంట్ అయిపోయాడు. సమాజానికి వ్యతిరేకంగా తయారైపోయాడు. ఇప్పుడు మీరు తయారైన మిలిటెంట్లు అందరూ ఎవరు అనుకుంటున్నారు? ఈ అవమానాలు బాధలు పడ్డ పిల్లల్ని వాళ్ళు సేకరించి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు తమ ప్రాణాన్ని ఫణంగా పెడతారు. ఇప్పుడు బెల్ట్ బాంబ్ కట్టుకొని వాడు వెళ్తున్నాడు. వాడికి తెలుసు వెళ్తుంది నేను చనిపోతానని. ఫస్ట్ వాడే పోతాడని తెలుసు. మరి ఎందుకు వెళ్తున్నాడు? మిగతా వాళ్ళకి తగిలినా తగలకపోయినా ఫస్ట్ పోయేది నేనే అని ఎందుకు వాడికి తెలిసి కూడా వదులుతున్నాడు. ఎందుకు? సమాజం మీద వాడికి కసి. అది ఆ సమాజంలో అలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. అందుకని ఒక మిలిటెంట్ తయారయ్యాడంటే కారణం ఎవరు? మనమే. ఇప్పుడు ఇక్కడ మన ఇప్పుడు యూత్ని చూస్తే సార్, వాడిని నీకు అంత సీన్ లేదు, నువ్వేం చేయలేవు అని రెచ్చగొట్టినప్పుడు వాడు కూడా వ్యతిరేకిస్తున్నాడుగా ఈ సమాజం పైన. గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసినప్పుడు వానికి అన్యాయం జరిగితే కాల్చి పడేయాలన్న ఫీల్ వస్తుందా? నాకైతే చాలాసార్లు వచ్చింది సార్. నేను లోన్ల కోసం అప్లై చేసినప్పుడు మన ముందే రికమెండేషన్కి వచ్చినప్పుడు కళ్ళ నిండా చూసా, ఎందుకు కదా తీయాల్సింది అన్న ఫీల్ వచ్చింది. అయితే చంపుతారు లేదా చేస్తారు. పెరిగి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాశాడు. కష్టపడి చదివిన పిల్లలు ఉంటారు. కార్పొరేట్ సంస్థలు సీట్లు లాగేసి వాడిని ఏమన్నా డాక్టర్ చేసేస్తారు. డాక్టర్ అవ్వలేడు. వాడికి చంపాలనిపించదా చెప్పండి? అంటే ఈ హంతకుల్ని, మిలిటెంట్లని, ఇలాంటి నక్సలిజాన్ని ఇలాంటి ఎవరు తయారు చేస్తున్నారు? మనమే. ఈ కట్టుబాట్ల పేరుతో దాన్ని సరే కట్టుబాట్లు బౌండరీ తీసుకొని వెళ్తున్నప్పుడు వెళ్ళనీయం మనం. గుర్తు చేసి మరి ఇంకా కట్టడి చేయాలని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళు తయారవుతారు. దోపిడీ వ్యవస్థ, దోచుకోవటమే. రైట్. వాడి కష్టాన్ని దోచుకోవటం, దాంతో వాళ్ళు అలాగే తయారవుతారు కదా. రైట్. సో అందుకని సమాజంలో ఈరోజు నెగిటివ్లు, మిలిటెంట్లు, విలన్స్ తయారయ్యారంటే సమాజం యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళు తయారవుతారు. చూడాలి మనం. ఓషో చెప్తారు కదా సార్ దీని గురించి. అవును. సో ఆ విధంగా కర్ణుడు అలా పెంచబడ్డాడు, తయారు చేయబడ్డాడు. కరెక్ట్ వాడు. తయారు చేయబడ్డాడు. సో ఒక కసి, ఒక ద్వేషం. ఆ టైంలో దుర్యోధనుడు అతన్ని ఆదుకున్నాడు. అది ఎందుకు ఆదుకున్నాడో పక్కన పెట్టండి. చేయి ఇచ్చాడు. అంటే పాతాళానికి కుంగిపోయి నువ్వు అసలు ఎలారా వచ్చారో లోపలికి, నిన్ను ఎవరు రానిచ్చారు, నేను ఈ సభలోకి ఎలా వచ్చావు, నువ్వు వీరుడు అయితే ఎవడకు కావాలి, నీ కులం ఏంటి, నువ్వు అదేంటి ఇదేంటి అని నిందించేటప్పుడు కర్ణుడికి దుర్యోధనుడు చేయించి ఇతన్ని ఇప్పుడే నేను ఒక రాజ్యానికి రాజుని చేస్తున్నాను అంటాడు. ఒక అంగరాజ్యం అన్నదానికి చిన్న రాజ్యానికి నేను రాజుని చేస్తున్నానని. ఇప్పుడు రాజు అయ్యాడు కాబట్టి రాజుకి ఇంకా ఏమి లేవు, వీరుడు వీరత్వం చూడాలి అంతే. ఏమండి ఈ పని అంత ఈజీగా ఎవరు చేస్తారు? భీష్ముడు ఎందుకు చేయలేకపోయాడు ఈ పని? చూడండి, నెక్స్ట్ జనరేషన్ ఆలోచించారు. ఎంత అద్భుతంగా తయారయ్యాడు. ఒక దేశానికి ఒక గొప్ప సైనికుడు అయ్యేవాడు. అవునా కదా. ఇక్కడ దుర్యోధనుని గొప్పతనం కూడా బయటకు వచ్చేది. ఇప్పుడు దుర్యోధనుడు అతను నెగిటివ్ ఉపయోగించుకోవడానికి అతనికి ఒక బిస్కెట్ వేసాడు అనుకుందాం కాసేపు, అలాగే అంటారు అందరూ. మరి ఆ బిస్కెట్ వీళ్ళు ఎందుకు వేయలేదు? భీష్ముడు చూశాడు కదా, బయటికి పంపిమని చెప్పినప్పుడే ఇటు తీసుకొచ్చి ఒరే వాడికి అర్ధరాజ్యం ఇస్తాను, పోనీ పావురాజ్యం ఇస్తాను, పోనీ ఒక ఉద్యోగం ఇస్తాను, ఒక ఎంప్లాయ్ పడేస్తాను, సైన్యాధ్యక్షుని చేస్తాను అని ట్రైనింగ్ ఇస్తే వీళ్ళకి ఒక మహాసామ్రాజ్యం తయారు చేసే శక్తివంతమైన వాడు వచ్చాడు. అంటే పిల్లల్లో ఉన్న వికాసాన్ని పెద్దవాళ్ళు ఇప్పుడు గమనించి సరైన దారిలో తిప్పాలి. అది నేర్చుకోవాలి కర్ణుడు వైఫల్యం విషయంలో. అంతేగాని కర్ణుడు చెడ్డాడు ప్రతివాడు తయారైపోతాడు ఏదో మంచోడు అయినట్టు. సో కర్ణుడు ఆ విధమైన అట్మాస్ఫియర్లో పెరిగాడు. తర్వాత గురువు దగ్గరికి వెళ్ళాడు, నేర్చుకున్నాడు, ఆ గురువు శాపం పొందాడు. ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు, అవన్నీ మనం పక్కన పెడదాం. సో ఏది ఏమైనా కర్ణుడు
అవడానికి అలా తయారవడానికి కారణం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఒకానొక దెబ్బలు. రైట్. అయినా కానీ కర్ణుడు ధర్మం తప్పల. ధర్మయుతంగానే ఉన్నాడు. పక్కా కర్ణుడు క్యారెక్టర్ మొత్తం స్టడీ చేస్తే ధర్మంగానే ఉంటాడు. కానీ కర్ణుడు మరి ఎందుకు అధర్మం వైపు ఉన్నాడు అంటే అతని దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటంటే కృతజ్ఞత, అది సరెండర్నెస్. అంటే అతను ఏం చేశాడంటే దుర్యోధనుడికి సరెండర్ అయిపోయాడు. ఒక అట్మాస్ఫియర్ అండి, ఇంకా చనిపోదాము, ఇంకా నాకు ఈ అవమానం వద్దు అనుకున్న టైంలో మిమ్మల్ని ఒకటి చేయి పట్టుకొని లాగాడండి. మీరు జీవితకాలం అని 100% కృతజ్ఞత ఎక్కడైనా ఫస్ట్ వాళ్ళకే చెప్తాం. ఉంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ పత్రిజీ సార్, ధ్యానం నేర్పియడం వల్ల మనం బ్రతికాము, ఈ జన్మ పత్రిజీకే అంకితం, అంటారు. పత్రిజీ చెప్పిన విషయాలే మేము ఆచరిస్తాం పాటిస్తాం అని అంటున్నాం కదా. సో ఆ విధంగా దుర్యోధనుడు అధర్మంలో ఉన్నాడని తెలుసు, దుర్యోధనుడు తప్పు చేస్తున్నాడని కూడా తెలుసు. కానీ కృతజ్ఞత అన్న దాని మీద అతను ఫోకస్ అయిపోయాడు, లాక్ అయిపోయాడు. మిత్రుడికి కృతజ్ఞత ఇంకేమి లేవు అతని మైండ్లో. సో మొత్తం మీద అలా పెరిగి పెద్ద దుర్యోధనుడి దగ్గర చేరతాడు. దుర్యోధనుడిని ఇతను ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే అది రాజ్యము, అక్కడ మంచి చెడ్డలు లేవు. ఎవడు బలమైతే వాడే, ఎవడు యుక్తి పై ఎత్తులు ఎవడు గెలిస్తే ఆడిదే కింగ్, వాడే ఇది కదా. ఇంకా దాంతో ఇలా వెళ్ళిపోతుంది. అక్కడ ఒక రాజకీయ చక్రం. ఇప్పుడు రాజకీయ నాయకులు చక్రాలు చెప్పట్లేదంటే మరి ఇదే చట్టబద్ధమైనప్పుడు అదే తప్పైంది. సో మొత్తం మీద ఆ విధంగా కర్ణుడు ఒక లాక్లోకి వెళ్ళిపోయాడు, మిత్రత్వం అన్న లాక్లోకి వెళ్ళాడు. సో చాలాసార్లు కృష్ణుడు వచ్చి కృష్ణుడు చెప్తాడు కూడా, అతనికి బంపర్ ఆఫర్లు కూడా ఇస్తాడు. ఆయన నీ పుట్టుక రహస్యం చెప్తానని పుట్టుక రహస్యం కూడా చెప్తాడు. అది తను ఎవరో అప్పటి వరకు తెలియదు, తెలుపబడుతుంది. చెప్తాడు. చెప్పి నీ తల్లి ఎవరో కాదు, ఇదిగో ఈమె, పంచపాండవులు ఉన్నారు, 5గురిలో నువ్వు పెద్దవాడివి, ధర్మరాజుకి అన్నావు నువ్వు. ఈ న్యూస్ కానీ బయటికి వెళ్ళిందంటే నేను తీసుకెళ్ళి నేను పరిచయం చేస్తాను, నువ్వు ఓపెన్ చేస్తాను, ఇంకా నిన్ను కింగ్ చేస్తానంటే ఏమంటాడు తెలుసా? ఒక సీక్రెట్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను వెళ్ళి ధర్మరాజు నా అన్నాన్ని నువ్వు కానీ పబ్లిక్ లో చెప్పావు అనుకో, అదే ధర్మరాజుకి నేను అన్నాను చెప్పారు అనుకో, ఇప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడు అండ్ మిగతా పంచపాండవులు ఏం చేస్తారు? నా కాళ్ళ దగ్గర సరెండర్ అయిపోతారు. అప్పుడు నేనేం చేస్తాను, ఈ 5గురిని తీసుకెళ్లి దుర్యోధను సరెండర్ చేయాల్సి వస్తుంది. అందుకని డోంట్ టెల్ టు అదర్స్. వాట్ ఎ గ్రేట్ క్వాలిటీ సార్. అసలు మీరు ఊహించలేరు ఈ టర్నింగ్, మామూలు టర్నింగ్ కాదు ఇది కదా. గూస్ బంప్స్ టర్నింగ్. నేను దీన్ని పట్టుకొని రీసెర్చ్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళని నేను దుర్యోధనుడికి సరెండర్ చేయాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ సరెండర్ అయ్యి ఉన్నాను, నేను అతని చేతిలో ఉన్నాను. ఈ 5 పైగా ధర్మరాజు ఏమాత్రం ఆలోచించుకుని సరెండర్ అయిపోతాడు. ఇంకా అంతే, అన్న అంటే అయిపోయా. వాళ్ళ వీక్నెస్ అన్న. బ్రే సార్, రియలీ ఇట్స్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. ఇది ఒక్కటి చాలు. ఇక అప్పుడు వచ్చిన అవకాశాన్ని అయినా అది చెప్పకుండా కూడా చేయొచ్చు. సరే పద చెప్పండి, తర్వాత సినిమా అంతా మార్చేయచ్చు. ఈ 5గురు బానిసలు చేసేసుకోవచ్చు. దానికోసం జోదమాట ఎంత కూడా అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మెయిన్ వాళ్ళ 5గురిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అన్నను గౌరవిస్తారు. వాళ్ళ 5గురే కాదు, ఇటు 100 మంది కూడా. వాళ్ళు ఎందుకు అన్నంటే అంత రెస్పెక్ట్ ఉన్నదో మనం ఈ పాయింట్ కూడా మనం గమనించాలి. ఎంటైర్ ఈ మహాభారత క్యారెక్టర్ లో పెద్దవాడిని ఎంత రెస్పెక్ట్ చేస్తున్నారు చూడండి, అన్నని. పంచపాండవులు 5గురు అన్న జోదమాడతాడన్నా నీ ఇష్టం, వెళ్ళిపోదామన్నా నీ ఇష్టం, అన్న మాటే వేదవాక్కు. ఏమీ లేకపోయినా నీతో పాటు మేము వస్తాం. ఇటువైపు కొన్ని విలన్స్ కింద తీసుకుందాం. వీళ్ళు విలన్స్ ఎవరు 100 మంది, వాళ్ళు ఏ మాట చెప్తే అదే. ఒకసారి కృష్ణుడు వికర్ణుడిని అడుగుతాడు, నువ్వు ఒక్కడవే ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడావు కనుక నువ్వు ఇటువైపు వచ్చేసి ధర్మం వైపు వచ్చే అంటాడు. అది కృష్ణుడు ధర్మరాజు ఎవరు అడుగుతారు. అడిగితే ఏమంటాడు తెలుసండి, లేదు నేను రాను, మీరు అన్నను ఎంత గౌరవిస్తున్నారు నేను కూడా అంతే గౌరవిస్తాను, కనుక నేను అధర్మం వైపు ఉండి చనిపోతానని నిర్ణయం తీసుకుంటాడు. అంటే ఆ మూమెంట్ లో నాకు వచ్చింది చెప్పిన అలాగని చెప్పి నా అన్నని వదిలేస్తున్నాను, వాడు అధర్మం అవని, దుర్మార్గుడు అవని, నేను వదలంటాడు. అసలు ఈ క్యారెక్టర్ లో ఇన్ని అద్భుత డైమెన్షన్స్. అంటే పెద్దవాడికి ఇచ్చే మర్యాద. సో ఆ విధంగా కర్ణుడు క్యారెక్టర్ లోకి వెళ్దాం. అది కుటుంబ ధర్మం ధర్మం అంతే. రైట్ సార్, కుటుంబ ధర్మం అంతే. ఈ మిగతా ధర్మాలు ధర్మదేవత అక్కడ కుటుంబ ధర్మానికి కట్టుబడి ఉన్నారు. రైట్. సో ఆ విధంగా కర్ణుడు రోల్ అవుతా ఉన్నాడు. సో వెళ్తా ఉన్నారు, ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. అతను ప్రతి దాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ స్నేహం అన్న చేతులు అతను కట్టేసింది. నేను నిన్ను ఎందుకు పెట్టుకున్నాను, నిన్ను నా పక్కన ఎందుకు పెట్టుకున్నాను, నువ్వు నన్ను కాపాడాలి కదా అని దుర్యోధను అన్నాం. ఇతను మాట ఇస్తాడు అతనితో. ఏంటి ఆ మాట అంటే, భీష్ముడే కాదు మాట కర్ణుడు కూడా ఇస్తాడు. ఏంటంటే, నీ మీదకి ఆయుధం వచ్చినప్పుడు అది ఫస్ట్ నా హృదయం తాకాక నీకు వస్తా అంటాడు. నిలబడతా. దుర్యోధను మీద బాణం అయిపోయినప్పుడు ఇతను వెళ్ళి అడ్డు నుంచి ఉంటాడు.
ఇతను కవచం వచ్చేస్తుంది, ఇతనికి కొన్ని పవర్స్ ఉంటాయి అనమాట. ఓకే. సహస్ర కవచుడు అని పాస్ట్ లైఫ్ ఒకటి ఉంది, నరనారాయణ దగ్గర విలన్ ఇతను మళ్ళీ పాస్ట్ లైఫ్ లో. ఓకే. సో అటు వెళ్తే మళ్ళీ ఎపిసోడ్ పెరిగిపోద్ది. మరి ఇప్పుడు దానకర్ణుడు అని ఎందుకు పేరు వచ్చింది? అక్కడికి వద్దాం. సో కర్ణుడిలో అప్పటికి ఇప్పటికి ఉన్న గొప్పతనం ఏంటంటే దాన వీర శూర కర్ణ. మన సినిమాలో చాలా చూసాం. సరే అది అవునో కాదో పక్కన పెడదాం. అతనిలో దాన గుణం అయితే బాగా ఉంది, ఇచ్చే గుణం ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కృష్ణుడు కర్ణుడిని చంపే సమయంలో కర్ణుడు ఈ మాట అంటాడు, కృష్ణ నేను ఎక్కడ అధర్మంలో ఉన్నాను, నువ్వు నన్ను ఎందుకు ఇలా సంహరిస్తున్నావు, ఇన్ని శాపాల వల్ల వీళ్ళందరూ నాకు ఎందుకు శాపాలు పెట్టారు, భూదేవి శాపం పెట్టడం ఏంటి, గురువు శాపం పెట్టడం ఏంటి, ఈ టైంలో నాకు ఎందుకు గుర్తు రావట్లేదు, మంత్రం ఎందుకు గుర్తు రావట్లేదు, ఆయుధ మంత్రం గుర్తురాదు. అప్పుడు చెప్తాడు సంకట స్థితి అంటాడు కృష్ణుడు దాన్ని. సంకట స్థితి. నువ్వు ఒక సంకటంలో ఉన్నావు. సంకటం అంటే ఏంటి, అతనికి తెలుసు దుర్యోధన అధర్మంలో ఉన్నాడని, ఇటు ధర్మం ఉందని తెలుసు, కానీ అటు వెళ్ళలేవు ఇటు వెళ్ళలేవు, మధ్యలో ఉన్నావు. గోపి నేచర్. గోపి నేచర్, గోడ మీద పిల్లి. అంటే సంకటంలో ఉన్నవాడికి అస్త్రం గుర్తురాదు, వాడి విద్య కోల్పోవాల్సి వస్తుంది. నువ్వు నెగిటివ్ వైపు ఉంటావు, ఉండు పూర్తిగా. అది పాజిటివ్ ఉంటావు, పాజిటివ్ ఉంటావు, కానీ ఇటు అటు ఉంటేనే ప్రాబ్లం. దీన్ని న్యూట్రల్ మైండ్ సెట్ అంటారు సార్. ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా ఈ న్యూట్రల్ తోనే కొట్టుకుంటున్నారు. ఎందుకంటే సంకటం వాడికి క్లారిటీ లేదు. ఇప్పుడు ఎవరు చెప్పేది రైట్, ఎవరిని ఫాలో చేయాలి. సో కృష్ణుడు అడుగుతాడు, నాకెందుకు మరణ సమయంలో అర్జున బాణం వేసి అతను సంకట స్థితిలో ఉన్నాడు. అది ఆ టైంలో కూడా అంటే కొంత ధర్మయుతంగా ఉండాలి, అధర్మంలో ఉన్నానన్న ఎరుక అయితే వచ్చింది. అది ఇక్కడ మనం అడుగుతాడు కృష్ణుడు, నాయన కృష్ణ నన్ను అసలు ఎందుకు నువ్వు ఇలాగా చంపుతున్నావు, నాకు ఎందుకు ఆయుధాలు గుర్తు రావట్లేదు, నేను ఎందుకు ఇలాంటి సంకట స్థితిలో ఉన్నా అంటే చెప్తాడు, నాయన ఈ గురువు శాపం వల్ల లేకపోతే అట్లా ఇట్లా కాదు, అతను ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నాడు అని అర్జునుడు అడుగుతాడు. ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నాడు, ఆ కన్ఫ్యూజన్ ఎందుకు ఉన్నాడంటే అప్పుడు చెప్తాడు, అతను ఒక సంకట స్థితిలో ఉన్నాడు, ధర్మాధర్మాల మధ్య ఒక సంకట స్థితిలో ఉన్నాడు, క్లారిటీతో లేడు, ఇది మంచి టైం వేసే అంటాడు. సో అతను బాణం వేసేటప్పుడు అడుగుతాడు, కృష్ణ అధర్మయుద్ధం చేస్తున్నావు అంటాడు. కర్ణుడు కృష్ణుని క్వశ్చన్ చేస్తాడు, నువ్వు అధర్మయుద్ధం చేస్తున్నావు కృష్ణ, రథాన్ని బాగు చేసుకున్నాను, ఒక్క 5 నిమిషాలు ఆగు అంటాడు. ఇతనికి ఉన్న ఈ పరమ దురదృష్టవంతుల్లో మొట్టమొదటి వాడు మహాభారతం ఎవడంటే అతనుకున్న డ్రైవర్ ఉంటాడు కదా శల్యుడు. అతను ఎలా అంటాడు తెలుసా, ఈ శల్యుడు వచ్చిన పర్పస్ ఏంటంటే, ఇది ఇంకో పెద్ద ఎపిసోడ్ చేద్దాం శల్యుడి మీద. ఈ శల్యుడి క్యారెక్టర్ ఏంటంటే ఈ అటువైపు ఉండి ఇటువైపు ఉండి అటువైపు పని చేయడం, ఒక స్పై అనమాట, ఇన్ఫార్మర్. మనం ఇన్ఫార్మర్ అనుకుంటాం కదా, వాళ్ళని డిస్ట్రాయ్ చేయడం అనమాట శల్యుడి క్యారెక్టర్ అది. అందుకనే ఈ దుర్యోధన చేసిన మరొక పిచ్చి పని ఏంటంటే, శల్యుడు ఏదో తప్పు చేస్తాడు, తప్పు చేస్తే నువ్వు రేపు కర్ణుడికి రథసారథిగా ఉండు అంటే డ్రైవర్గా ఉండు అంటాడు. పనిష్మెంట్ అనుకుంటాడు దుర్యోధనుడు. ఇతనేమంటాడు, నేను పెద్ద కింగ్ని, నన్ను నువ్వు అలా డ్రైవర్గా పెడతా, నేను ఒప్పుకొని అంటాడు, ఇది నేను పనిష్ చేస్తున్నాను, నువ్వు పనిష్మెంట్ అనుభవించాల్సిందే అని చెప్తాడు. సరే రథం ఎక్కుతాడు, ఎక్కి ప్రతి నిమిషము కర్ణుడిని నాశనం చేస్తాడు. కర్ణుడు బాణం ఎక్కువ పెట్టాడు అనుకో, నీకు బాణాలు వేయడం వచ్చా అంటాడండి, అంతే ఫినిష్. దాన్నే పక్కలో బల్యం అంటారు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూతో ఉంటారు, వాళ్ళకి మనం బాగా పెట్టుకుంటాం, పక్కన పెట్టుకుంటాం. ఈ పక్కలో బల్యం కాలం దూరం అంత సీన్ లేదు అని చెప్తే అయిపోయి, నువ్వు సోతపుత్రుడివి, నీ కులంలో ఇది కూడా నేర్పారా అంటాడు. అంటే ఎగ్జాక్ట్లీ ఇలా వాడుకోవచ్చు, మనం అర్థం కాదానికి. మొత్తం మీద ఒక నెగటివ్ వర్డ్, డిస్కరేజింగ్ వర్డ్స్ వేస్తాడు. దాంతో రథం కూరుకుపోతుంది. రథం బాగు చేయంటే నేను కింగ్ని, నువ్వు ఇష్టమైతే బాగు చేసుకుని లేతలేదు, ఒక సోతపుత్రుడికి నేను చేయాలా, అవమానం పొడిచి పారేస్తాడు. సో ఆ రథం బాగు చేసుకుంటున్నప్పుడు కృష్ణుడు బాణం ఇది మంచి సమయం అర్జున అంటాడు. అతను రథాన్ని బాగు చేసుకుంటున్నాడు కదా బాబా, ఒక 5 నిమిషాలు ఆగుదాం అంటాడు. అతను ఒక సంకట స్థితిలో ఉన్నాడు, ఆ స్థితి దాటిందంటే నువ్వు అతను ఎదుర్కోలేవు, అంతే. మళ్ళీ చాలా సమస్యలు వస్తాయి, చెప్పింది చెయ్యి అంటాడు, అంతే. దట్స్ ఆల్. అదేంటి బాబా అధర్మం కదా అంటే, ధర్మాన్ని జయించాలంటే కాస్త అధర్మం చెయ్యాలి అంటాడు. అది ఆపద్ ధర్మం, ధర్మానికి ఆపద సంబంధించినప్పుడు కాస్త అధర్మం చేయొచ్చు, సడలింపు చేసుకో, మన కోసం కాదు, ధర్మం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసమే, అది కూడా ఎగ్జాక్ట్లీ. సో ఆ విధంగా అతను బాణాలు వేస్తున్నప్పుడు అడుగుతాడు, ఆగు కృష్ణ, నేను రథాన్ని బాగు చేసుకుంటున్నాను, అధర్మ యుద్ధం, అస్త్రాలు లేకుండా నేల మీద ఉన్నవాడిని యుద్ధం చేయడం అధర్మం, నీకు తెలుసు, నువ్వు అధర్మం చేయకూడదు అంటాడు. ధర్మాధర్మాల గురించి నువ్వు నాకు చెప్తున్నావా అంటాడు. నువ్వు నాకు చెప్తున్నావా, లక్కీలు తగలబెట్టినప్పుడు ఎక్కడ పోయింది ధర్మం అంటాడు. అది ద్రౌపదిని అవమానించినప్పుడు ఎక్కడ పోయింది ధర్మం అంటాడు. భీముడిని నదిలో వేసి పాడేసినప్పుడు ఎక్కడ పోయింది ధర్మం. అది ఇవన్నీ గుర్తు చేస్తాడు. గుర్తు చేస్తే నో అవేమి నేను చేయలేదు కృష్ణ, నేను చేయలేదు, అవన్నీ వాళ్ళు చేశారంటాడు. కొలిమిలో కాల్చిన ఇనుముకి సమ్మెట దెబ్బ కొట్టినప్పుడు
దానిని అంటి పెట్టుకొని ఉన్న అగ్నికి కూడా దెబ్బ తప్పదు. ఎస్. అంటే కొడవలు కాల్చారు బాగా, బెండ తీయడానికి కొట్టాలి కదా, కొట్టాలి. అప్పుడు అది దానికి ఉన్న అగ్ని కూడా దెబ్బ పడుతుంది. అంతేగా. అగ్ని పవిత్రమైంది, మరి అగ్ని ఎందుకు కొట్టావు నువ్వు? కొడవలనే కదా కొట్టాలని దాన్ని అంటి పెట్టుకోండి. మనం ఏం చేస్తాం? పెట్టుకొని ఉంది, అగ్నిని కొడితేనే ఆ దెబ్బ దానికి పడుతుంది. సో ఆటోమేటిక్ దాన్ని కొట్టి దీనికి తగులుతుంది. కనుక దుర్జనులతో సాంగత్యం చేసావు కాబట్టి వాళ్ళతో పాటు నిన్ను కూడా చంపక తప్పకలేదు. ఐఎమ్ సో సారీ కర్ణ అంటాడు. సో సారీ. మళ్ళీ అడుగుతాడు, క్వశ్చన్స్ వేస్తాడు. సరే, నేను నా జీవిత కాలం అంతా నేను దాన ధర్మాల్లోనే ఉన్నాను కదా కృష్ణ, అదేం పని చేయదా ఈ టైం? పని చేయదా అడుగుతాడు. కరెక్ట్. ఇది పైన ఏముండదా ఇక్కడ? సడలింపులు లేవా? కనీసం విఐపి మరణం లేదా? ఓకే. అప్పుడు అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? నువ్వు దాన ధర్మాలు చేసావు కదా, దాన్ని దాన ధర్మం అనరు, నువ్వు చేసిందంతా సహాయం అంటాడు. ఓకే. మరొకళ్ళ ఆస్తిని నువ్వు పంచావు, అది నీదా అంటాడు. ఓకే. వేరే వాళ్ళు ఇచ్చిన దాన్ని నువ్వు పంచావు. దుర్యోధనుడు ఆస్తి అది, లేదా భీష్ముడు ఆస్తి అది, వాళ్ళ ఇంట్లో సొమ్ము అది, నువ్వు దాన్ని పంచావు, అది నీది ఎట్లా అవుతుంది? నువ్వు వీరత్వంతో సాధించుకున్నది ఏమిటి లేదు కదా, అది దానం ఎలా అవుతుంది అంటాడు. అందుకే ఇక్కడ ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, చాలా మంది ఎన్ని దాన ధర్మాలు చేసాం, మనం ఎంత చేసాం, మనకి ఎందుకు ఇది వచ్చింది అంటారు కదా, వాళ్ళ క్లారిటీ ఇది. అది అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇవ్వడం కాదు, మనమేమి ఇచ్చాం, ఎంత ఇచ్చాం. నువ్వు కూలి పని చేయి, చెమట రాని, నీ ద్వారా వచ్చిన డబ్బు దానము, మిగతాదంతా సహాయం. తప్పేం కాదు కానీ సహాయం. దీనికి 10% పాజిటివ్ ఎనర్జీ ఉంటే దానికి 90 ఉంటుంది, నీదంతా 10. ఓకే. సో తర్వాత కర్ణుడు ఎడ్యుకేట్ చేస్తాడు, చాలా రియలైజ్ అవుతాడు. కృష్ణ నిజమే, నేను అధర్మం వైపు ఉన్నాను, ఐఎమ్ సో సారీ, కానీ నాకు తప్పలేదు, నేను ఇప్పుడు మరణానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. అని ఏమంటాడు తెలుసా? అర్జున, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, మళ్ళా నా వేవ్ లెంగ్త్ మారే లోపు, ఈ బండి చక్రాన్ని బాగు చేసుకునే సమయం పూర్తయ్యే లోపు నువ్వు నన్ను చంపలేదన్నావు అనుకో, మళ్ళీ నేను బండి ఎక్కానంటే మళ్ళీ దుర్యోధనకి యాక్సిడెంట్ మారిపోతా. పక్కా క్లియర్, అక్కడ క్లియర్ చెప్పేస్తాడు. మళ్ళీ నేను చెడ్డవాడిగా మారిపోతా, కనుక ఇప్పుడే చంపేసే అంటాడు. వాహ్. కోరుకుంటాడు, మరణాన్ని కోరుకుంటాడు. వీళ్ళెవరిని బలవంతంగా చంపలా. భీష్ముడిని అండ్ ద్రోణాచార్యుడిని, కర్ణుడిని కృష్ణుడు బలవంతంగా చంపలా, ఎడ్యుకేట్ చేశాడు. మీరు చేసిన తప్పులు ఇవి నాయన, మీరు ఎందుకు ఈ చిన్న విషయంలో నువ్వు ఎందుకు ఇలా ఉండలేకపోయావు, ఎందుకు ఇది నేర్చుకోలేకపోయారు, మీరు ఎందుకు ఈ ధర్మాధర్మ విచక్షణ కోల్పోయారు, నేను మరి నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, ఎవరో బ్యాక్స్ వాళ్ళకు ఉన్నాయి కదా. కర్ణుడికేమో మిత్రుడు, దుర్యోధనుడికే భీష్ముడికేమో తండ్రికి ఇచ్చిన మాట, ద్రోణాచార్యుడు ఏమో కొడుకు, మీ బ్యాక్ లాక్స్తో మాకు సంబంధం లేదు, ధర్మదేవతకి అని ఒప్పిస్తాడు. అంటే వాళ్ళు చేసిన తప్పులకు ఇక నాకు శిక్షగా నేను వెళ్ళిపోవాల్సిందే అని వీళ్ళ చేత అనిపించి మరీ తీసేస్తా, ప్లీజ్ ఇంకా కిల్మీ అని వాళ్ళు అర్జునుడికి వార్నింగ్ ఇస్తాడు. ఇగో కిల్మీ అన్నాను కదా, నువ్వు తాత్సారం చేయక, మరి జాలి చూపించేయక, కమాన్ ఆ గడి దాటిందంటే నేను మళ్ళీ బండి ఎక్కుతా, బండి ఎక్కానంటే మళ్ళీ నీ ఇష్టం వార్నింగ్ ఇస్తాడు. అంటే అక్కడ కూడా తన తప్పుని సరెండర్ చేసుకొని అనుభవించిన వ్యక్తే కనబడ్డాడు కానీ తను తగ్గించుకోవాలా, ప్లీజ్ నన్ను క్షమించు, నన్ను చంపి నాకు ఈ బతుకొద్దు అట్లేదు. రియలైజ్ అయ్యాను, కమాన్ ఇక ఛాన్స్ ఇస్తున్నాను, కమాన్ అధర్మం చేశాను కాబట్టి పనిష్ చేసాయి. బట్ ఆ సమయం దాటిందంటే మళ్ళీ నా కాలం మారిపోతుంది, నా కాలం మారిందంటే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతా. ఏ సమయాల్లో ఏం చేయాలో అదే చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో మొత్తం మీద బాణాలు వేస్తారు, పడిపోతారు. రైట్. బావా దుర్మార్గుడు వదిలేశాడు, పెద్ద ఒకడు వదిలాడు, చనిపోయాడు, దుర్మార్గుడు, తప్పు అర్జున మాట్లాడుతున్నావు. మళ్ళీ అక్కడ కూడా సరి చేశాడు. కృష్ణుడు చెప్తాడు, తప్పు అర్జున, అతను ఎంత గొప్పవాడో నీకు తెలుసా, అతను చెప్పింది నిజం, అతను దానకర్ణుడు, చూపిస్తాను పదా అంటాడు. వీళ్ళిద్దరు మారువేషంలో వస్తారు, గుండెల్లో బాణాలు గుచ్చుకొని పడిపోయి ఉంటాడు. మనిషి ఇంకా రక్తపు మడుగులో ఉంటాడు, ప్రాణం పోయే దశలో ఇలా ఆ రథాన్ని కానుకొని బాధ అనిపిస్తూ ఉంటాడు. ఆ టైంలో వీళ్ళు దానం అడుగుతారండి, దానం అడిగితే అతనే ఒక చిన్న ఇక్కడ స్పెషల్ ఉంటుంది. మా నాన్నగారిని నేను చిన్నప్పుడు 6వ తరగతిలో ఉండగా వేసిన క్వశ్చన్ ఇది. నాన్నగారండి, సినిమా చూసి వచ్చాం, నాన్నగారండి కర్ణుడు దగ్గర నగలు ఉన్నాయి కదా, ఒరిజినల్లా డూప్లికేట్ అని అడిగా 6th క్లాస్లో. నేను ఒరిజినల్ రా, వాళ్ళకేం కర్మ, వాళ్ళు రాజులు అన్నాడు. కిరీటం అన్న అంతా ఒరిజినల్లే, మరి ఒంటికి కడియాలు కంకణాలు అన్ని ఒరిజినల్ రా, అన్ని బంగారమే పక్కా అన్నాడు. మరి వాళ్ళు బంగారం అడిగినప్పుడు మెల్లో చైన్ ఇవ్వచ్చు కదా, ఈ డాల్ తీసి ఇవ్వచ్చు కదా, ఈ కిరీటం తీసి ఇవ్వచ్చు కదా, పన్ను తీసి ఇచ్చాడు. బంగారు పన్ను, బంగారు పన్ను ఎందుకు ఇచ్చాడు, అది కూడా రాయితో కొట్టి పీకి కడిగి కృష్ణుడి చేతికి ఇస్తాడు.
ఉమ్. అది ఎందుకు ఇచ్చాడు అని అడిగా. అది అప్పుడు అడిగారు, ఆన్సర్ అప్పుడు వచ్చిందా మీకే? రాలా. మీ రీసెర్చ్ తో మీరు నా తెలుసుకున్నారు. రీసెర్చ్ తో వచ్చింది. మా నాన్న అంటాడు వీకాడు, నోరు మూసుకొని చదువుకుపోయి అదో డౌట్లు నువ్వు అని. ఓకే. పెద్దలకి ఏమైనా తెలియలేదు అనుకో, వాళ్ళ అస్త్రం ఏంటి చెప్తున్నా, నోరు మూసుకొని చదువుకోపో అంటారు. ఎందుకు? నీ స్థాయి ఏంది, నువ్వు అడిగేది? అవి నీకు అవసరం, చదువుకోపా అంటారు. ఓకే. సరే మొత్తం మీద తర్వాత నాకు అది అవగాహన వచ్చింది. ఏంటి అంటే ఇందాక అతను కృష్ణుడు ఏం చెప్పాడు, దానం అంటే ఏంటి, నీది, నువ్వు తనది. ఇచ్చింది దానం. ఓకే, ఒంటి మీద ఉన్నాయన్నీ దుర్యోధనుడివి. దుర్యోధనుడే. ఇది చిన్నప్పుడు అతను విలువిద్యలో పాల్గొన్నప్పుడు ఒక పథకం ఇస్తారు, బంగారు పథకం. ఓకే. స్కూల్ డేస్ లో ఇస్తారు కదా. yes. ఇప్పుడు మన స్కూల్లో సంపాదించుకున్న కప్పులు షీట్లు మన ఉంటాయి. కష్టం కదా, మన కష్టమే. మిగతా అంతా డాడీ, బైక్లన్నీ డాడీవి. ఆ పన్ను, ఆ బంగారపు కరిగించి పన్ను తయారు చేసుకుంటాడు. బంగారు పన్ను ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ ఉండేది, బంగారపు తొడుగు అనమాట. అది కనపడితే వాళ్ళకి ఒక వాల్యూ. అంటే మనకు ఉంగరాలు, మెళ్ళ చైన్, పులిగోర్లు కథ ఉంటది కదా, అలాగే బంగారు పన్ను అనేది అప్పుడు ఫ్యాషన్. దానికి క్యాప్ పెడతాడు అనమాట. అప్పుడు కృష్ణుడికి ఆ పన్ను తీసి కడిగి చేతిలో పెడతాడు. తీసుకో జనార్దన అంటాడు. ఓకే. అనగానే నేనెవరో నీకు తెలుసా అంటాడు. నువ్వు కృష్ణ భగవానుడు అని తెలుసు అంటాడు. మారువేషంలో వస్తారు, తెలుసు అంటాడు. కృష్ణుడు అర్జునుడు తెలిసి పట్టేస్తాడు, కృష్ణుడే అని పట్టేస్తాడు. ఏమంటాడు తెలుసా, మరి తెలిసి ఎందుకు ఇచ్చావు అంటాడు. సాక్షాత్తు నువ్వు పరమాత్ముడివి, నారాయణ స్వరూపుడు. ఒక నారాయణుడు వచ్చి నన్ను దానం అడిగాడు, నా చెయ్యి పైన ఉంది, ఇంతకన్నా ఏం కావాలి ఈ జన్మకి అంటాడు. వాహ్, ఇది సార్ ఇచ్చే స్థాయిలో ఉన్నా నేను, ఇవ్వడానికి కూడా ఉంది నా దగ్గర ఈ క్షణంలో కూడా. అంటే మనం పోయే క్షణంలో కూడా ఇవ్వడానికి ఎంతో ఉంటది, ఏదని ఇవ్వచ్చు. రైట్. మనదంటూ ఏది లేదు, అయినా ఉంటది నీ దగ్గర. ఓకే, ఏదో ఒకటి ఉంటది. సో ఆ కర్ణుడు అన్ని చూపిస్తాడు, చూడు ఎంత గొప్పవాడు అతను. నిన్ను బావ నాకు ఒక్కడ అర్థం కావట్లేదు, ఇందాకేమో వాడిని వేసే అన్నావు, ఇప్పుడేమో వాడిని గౌరవించు, లవ్ చేయి అంటున్నావు, ఏంటి వ్యత్యాసం అంటాడు. అప్పుడు చెప్తాడు అనమాట, నువ్వు కర్ణుడి యొక్క గుణాల మీద యుద్ధం చేయాలి, మనిషి మీద కాదు. ఓకే. కర్ణుడి యొక్క గుణం చెడ్డది, ఒక బ్యాడ్ క్యారెక్టర్ తో ఉండడం వల్ల బ్యాడ్ గుణం క్రియేట్ అయింది. అది గుణంతో యుద్ధం చేయాలి. అది తేలు కొండిలో విషం ఉంటది, కొండిని ఖండించాలి నువ్వు, తేలుని కాదు. ఓకే, వ్యక్తిని కాదు, ఆ వ్యక్తిలోని వ్యక్తిత్వాన్ని చూడాలి. దానిలో బ్యాడ్ ఉంటే ఖండించు, పాజిటివ్ ఉంటే తీసుకో అని చెప్తాడు అనమాట. సో ఇది ఒక గొప్ప డైమెన్షన్ కర్ణుడి దగ్గర. లాస్ట్ ఒక సీన్ చెప్తాను, నాకు చాలా నచ్చిన సీన్ అది. కర్ణుడు కృష్ణుని అడుగుతాడు, కృష్ణ అంతా నువ్వు చెప్పింది కరెక్టే, నేను చాలా తప్పులు చేశాను, వదిన అవుతుంది ఆమె ద్రౌపదిని అవమానించాను, నా తరపున ఆమెకి క్షమాపణలు చెప్పు. మరణ సమయంలో చెప్తాడు, మరణించే ముందు చెప్తాడు క్షమాపణలో, నేను ఈ జ్ఞానాన్ని నేను తెలుసుకోలేకపోయాను, నేను అధర్మంలో బందీ అయిపోయాను, తెలుసు, నాకు అంతా తెలుసు, బట్ నేను బందీ అయిపోయాను, ఐఎమ్ సో సారీ కృష్ణ, కానీ ఒక్కటే నన్ను బాధిస్తుంది, ఒక్కటి బాధిస్తుంది కృష్ణ అంటాడు. ఏంటంటాడు, నా దగ్గర విద్వత్తు ఉంది, టాలెంట్ ఉంది, విలువిద్య ఉంది, ఎన్నో అస్త్రాల మీద పట్టు ఉంది, కానీ సమాజం తక్కువ కులం అవమానించింది, విద్యకి విలువ లేదా కృష్ణ అంటాడు. టాలెంట్కి విలువ లేదా? ఓకే. అప్పుడు కృష్ణ అంటాడు తెలుసా, కర్ణ, నిన్ను చంపడానికి దేవాది దేవుడైన నేను నిన్ను రథం మీద నుంచి దించాల్సి వచ్చింది, ఆయుధాలు లేకుండా చెయ్యాల్సి వచ్చింది, ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సి వచ్చింది, ఇన్ని తిప్పలు పడ్డాను నేను నిన్ను చంపడానికి. కృష్ణుడంతటోడే కర్ణుని చంపడానికి ఇన్ని తిప్పలు పడ్డాడే అంటే నీ విద్వత్తు ఎంత గొప్పదో సమాజానికి తెలీదా? ఇంతకన్నా నీకు ఎవరైనా ప్రూఫ్ ఇవ్వాలా, అప్రిషియేషన్ ఎందుకు నీకు అనగానే కర్ణుడు ఏడుస్తాడు. ఇంకా చాలు కృష్ణ, నాకు చాలు అని దండం పెడతాడు. కృష్ణుడు అగ్ చేసుకుంటాడు అతన్ని. నిజమే కదా, ఈ కోణంలో చూడండి, కృష్ణుడు అంతటా వీరాది వీరుడు, మహాశక్తివంతుడు, కర్ణుని చంపడానికి పాటలు పడ్డాడు. అతను ఆయుధం లేకుండా చేయాల్సి వచ్చింది, నేల మీద నిలబడాల్సి వచ్చింది, అబద్ధాలు ఆడాల్సి వచ్చింది, అవును కదా, తన సంకటంలో ఉండాల్సిన స్థితి కలిపియాల్సి వచ్చింది. అంటే ఎంత టాలెంట్ నువ్వు, రేపు భవిష్యత్తు విచక్షణ జ్ఞానం ఉన్నవాడికి తెలియదు అంటాడండి. అది మామూలు వాళ్ళకి తెలీదు. అంటే ఇక్కడ సార్ ప్రపంచానికి మన టాలెంట్ తెలియాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు చెప్తారు కదా కర్మదేవత, ఇక్కడున్న కెమెరా కాదు, పైన ఆ కెమెరాలో ఉంటది ఒరిజినల్. ఎవరి క్రెడిట్ మనం కొట్టినా అక్కడ రికార్డ్ అవుతుంది, ఆమె చూసుకుంటది, కెమెరా చూస్తానంటే అది వండర్ఫుల్. సో అప్పుడు కర్ణుడికి కృష్ణుడు చెప్తాడు, నీ విద్వత్తుకి ఇంతకన్నా సర్టిఫికేట్ అవసరం లేదు, భవిష్యత్ తరాల్లో జ్ఞానవంతులకి తెలుస్తుంది ఈ విషయం అంటాడండి. వాహ్, అది వల్ల మనం చెప్పుకొని ఇది అస్సలు మన భాగ్యం సార్, మీ ద్వారా వినడం నిజంగా భాగ్యమే. సో ఫైనల్ గా మరి మెసేజ్ సార్? ఫైనల్ నా మెసేజ్ ఒకటే, కర్ణుడు యొక్క జీవితాన్ని స్టడీ చేద్దాం. ఒక్క విద్వత్తు ఉన్నవాడిని, టాలెంట్ ఉన్నవాడిని తొక్కేయద్దు.
ఏ కులం పేరో, డబ్బు పేరో, పదవి పేరో, ఇంకోటి చెప్పి వాడిలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని పాజిటివ్ వేవ్స్ వైపు తిప్పి, ఉన్నతం వైపు తిప్పితే సమాజానికి ఉపయోగపడతాడు, కుటుంబానికి ఉపయోగపడతాడు, అందరికీ ఉపయోగపడతాడు. ఇది కర్ణుడి యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మిత్రులారా, విన్నాం కదా. ఇప్పుడు సంఘ వ్యతిరేక శక్తులు ఎలా తయారవుతున్నారు అంటే మనం కర్ణుడి నుంచి తీసుకోవచ్చు కదా. తను ఎంత వ్యతిరేకించబడ్డాడు, మరి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత విద్వత్తు ఉన్నా, ఎన్ని మంచి గుణాలున్నా అది గమనించలే. కులం పేరుతో, తను పుట్టుక పేరుతో ఎంత అణిచివేస్తే అలా అయ్యాడో మనకు తెలిసింది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది, యువత అయినా ప్రతి వయసు వాళ్ళు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే అధర్మయుతంగా ఉండలేదు, ధర్మయుతంగానే ఉన్నాడు. ధర్మము తప్పకుండా జీవించాడు. తను వెలివేయబడ్డాడు, బయటికి పంపించేశారు. దాన్ని అడ్డంకులను కూడా అవకాశాలుగా మార్చుకొని తనలో ఉన్న టాలెంట్ని బాగా సానపెట్టి అర్జునుడితో, పాండవులతో కూడా పోటీ పడ్డాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అంటే ఎవరైనా అవమానపడ్డ వ్యక్తి, పడ్డవాళ్ళు దొడ్డవాళ్ళు కాదు అంటారు కదా. కాబట్టి అలా తయారవ్వచ్చు అని కర్ణుడిని చూసి నేర్చుకోవచ్చు. తర్వాత దుర్యోధనుని ఫ్రెండ్షిప్కి కృతజ్ఞతాభావంతో బందీ అయ్యాడు. అధర్మం అని తెలుసు, బాధపడ్డాడు. అయినా సరే ఆ బందీ అయి ఇచ్చిన మాట కోసం, స్నేహితుడి కోసం, స్నేహం కోసం ఆ విధంగా తను జీవించాడనేది మనకు అర్థమైంది. ఇంకొక విషయం కర్ణుడి నుంచి నేర్చుకునేది ఏంటంటే, దానగుణం ఉంది, ఇస్తున్నాడు. మన తాతల ముత్తాతల తండ్రుల సంపాదన మనం ఎంత పంచినా అది ఎట్టి పరిస్థితిలో మనకు ఏ రకంగా ఉపయోగపడదు, కొంత మాత్రమే ఉపయోగపడుతుంది. మనదంటూ మనం కష్టపడి సంపాదించింది. కర్ణుడు చివరగా తన సొంతంగా సంపాదించిన ఆ బంగారు పన్నుని ఇచ్చాడు. ఇది మనం గమనించాలి. మనం మరణించేటప్పుడు కూడా పరీక్షలు జరుగుతాయి. ఇక కర్ణుడి యొక్క గొప్పతనం కృష్ణ భగవానుల ద్వారానే తెలుసుకున్నాం మనం. ప్రపంచం మనకు వ్యాలిడేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం గొప్పవాళ్ళని, నువ్వు గొప్ప వ్యక్తివని, నీలో ఈ టాలెంట్ ఉందని వాళ్ళకు తెలుసు. ప్లస్ పైన విశ్వానికి తెలుసు. కృష్ణ భగవానుడు అంటే ఒక విశ్వం అనుకుందాం, విశ్వం చూస్తుంది. అది ఎప్పుడో ఒకప్పుడు మనకు తెలియజేయబడుతుంది అనే అద్భుతమైన జీవిత పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.